అందరికీ జై తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగగా రాబోతా ఉన్నది. ఎందుకంటే ఇక వారం రోజులల్లా 2 లక్షల కొత్త పింఛన్లకు దరఖాస్తులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలల్లా, గ్రామాలల్లా, అలాగే మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడెక్కడ పండుగ వాతావరణాలు, బ్యానర్లు ఓరాహోరీగా జిరాక్సులు. కానీ 9 రకాల పింఛన్లకు సంబంధించిన నేను మొన్న చెప్పిన కదా, ఇక నుంచి ఎపిసోడ్ల లెక్క పింఛన్ గురించి వీడియోలు తీస్తా. ఎందుకంటే పబ్లిక్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటి సమస్య పింఛన్ల సమస్య. అందుకనే ఇప్పుడు ఈ 2 లక్షల పింఛన్లు ఎవరైతే పొందబోతా ఉన్నారో మొత్తానికి 12 లక్షల పింఛన్లు అందుబాటులో ఉన్నట్టు సర్వేలో తేలింది. అంటే 12 లక్షల మంది దరఖాస్తు కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 2 లక్షల పింఛన్లు విడుదల చేసారు. ఆల్రెడీ 1 లక్ష పింఛన్లు దరఖాస్తు చేసుకొని రెడీగా ఉన్నారు. అంటే ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా, ఈ కలెక్టర్ ఆఫీసుల ద్వారా. ఇప్పుడు దరఖాస్తు చేసుకునేటోళ్లకు ఏమి అర్హతలు ఉండాలి? వృద్ధులు ఉన్నారు, వృద్ధులకు ఏమి అర్హతలు ఉండాలి? అలాగే దివ్యాంగులు ఉన్నారు, దివ్యాంగులకు ఏమి అర్హతలు ఉండాలి? బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు ఏమి అర్హతలు ఉండాలి? ఇలాంటి విషయాలు. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రంలో మన కుటుంబ సంపాదనం ఎంత ఉండాలి? మరి నీకు బంగుళా ఉంటే పింఛన్ ఇస్తారా ఇయ్యరా? మరి నీకు 4 ఎకరా అంటే 4 చక్రాలు, ఎకరాలు కాదు 4 చక్రాల వాహనం, అది కూడా ఉంటే పింఛన్ ఇస్తారా ఇయ్యరా? అయ్యో గిసొంటి సీరియస్ ముచ్చట మాట్లాడుకుందాము. మీ అభిప్రాయాన్ని సిగ్గు లేకుండా కామెంట్ చేయాలి. నేను కూడా సిగ్గు లేకుండా వీడియో క్లారిటీగా అర్థమయ్యేటట్టు తెలంగాణ లాంగ్వేజ్, తెలంగాణ యాస భాషలో వివరించబోతా ఉన్నా. దమ్ముంటే సబ్స్క్రైబ్ చేసుకో, మాట తప్పకు, మర్యాద ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రామ సభలు జరుగుతాయి. ఆ గ్రామ సభలల్లో ఎంపీడీఓ ఆఫీస్ నుంచా లేకపోతే మండల ఆఫీస్ నుంచా పింఛనీకి సంబంధించి ఆఫీసర్లు వస్తారు. మనము అర్హులమా కాదా అని ఇట్లా గ్రామ సభ పెట్టి అక్కడ ఎంక్వైరీ చేస్తారు. విలేజ్ సర్పంచ్, విలేజ్ సెక్రటరీ సంబంధించిన అధికారుల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. నీకేమన్నా పత్రాలు, ధృవపత్రాలు తక్కువగా ఉంటే మళ్ళీ దానికోసము రేపో ఎల్లుండో తెచ్చుకొని మళ్ళీ కూడా గ్రామ సభలో కూర్చోవచ్చు. అప్పుడు మొత్తానికి జల్లెడ బట్టి ఎవరు అర్హులు. వాస్తవానికి మధ్యలో ప్రజలకు కకృతి బాగా ఎక్కువైపోయింది. ఎట్లా అంటే, నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, నేను వృద్ధాప్య పింఛని ఎట్లా తీసుకోవాలి? నాకు ప్రకృతి, నాకు 4,000 రావాలి కదా. అందుకనే ఎవరికి దొరికితే వాళ్ళకు లంచం పెట్టి ఆయన తన ఆధార్ కార్డు మీద 50 సంవత్సరాలు ఉంటే 58 సంవత్సరాలు వేసుకుంటా. ఆ దరఖాస్తు సమయంలో ఆయనతో ఇంటికి తెల్లరంగు వేసుకొని ముఖం జర ముడతలు ఇట్లా అనుకొని ఆయనతో ఇట్లా పోతా. కట్టి ఏం చేస్తాం మరి? అంటే కకృతి కమర్షియల్ అయిపోయి పబ్లిక్ ఇవాళ. కాబట్టి వీళ్ళకు తగ్గట్టుగా గవర్నమెంట్ ఏం చెప్తుంది? వృద్ధులకేమో ఏజీ ధృవీకరణ పత్రము, అటువంటివి చాలా ఉన్నాయి. చూద్దాం, ఇక వీడియోని చూసిన తర్వాత మీరే చెప్తారు. కమర్షియల్గా ఉండొద్దండి. ప్రతి ఒక్కళ్ళు మీరు అర్హులైతేనే పెన్షన్ తీసుకోండి, కకృతి పడకుండ్రి. మీ దాకా పెన్షన్లు వస్తాయి, గవర్నమెంట్ విడుదల వారీగా ఇస్తామని చెప్పింది కాబట్టి చూద్దాం. ప్రతి నెల ప్రభుత్వం నుంచి 4,000 వీరందరికీ అవకాశము, దరఖాస్తు చేసుకోండి. తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీకి రేవంత్ సర్కారు సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2 లక్షల కొత్త పింఛన్లు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అసలైన చేయూత పథకం ద్వారా పింఛన్లు పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ప్రాసెస్ ఏమిటి అనే వివరాలను ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. ప్రాసెస్, అర్హతలు అట్లా. ఇగో వృద్ధాప్య పింఛన్కి ఇన్స్టాగ్రామ్లో, అందులో ఫేస్బుక్లో ఏమంటా ఉన్నారంటే 57 సంవత్సరాలు కాదురా 60 పెట్టిండ్రు, 65 పెట్టిండ్రు అని బోకిడి వాళ్ళు ఫేక్ మాటలు మాట్లాడిండ్రు. ఈడ అట్లా కాదు, 57 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. ఇగో అర్హతలు, వృద్ధాప్య పింఛన్కి వయసు ఎంత అంటే 57 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలా. స్టార్టింగ్ మాత్రం 57 ఏళ్ళు. ఇప్పుడు ఎవరెవరైతే ఫేక్గాలు మాట్లాడిరో అలా మాటలు నమ్మకండి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ ముచ్చట. ఇతర పింఛన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు. ఎవరైతే ఈ వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకుంటున్నారో ఇంకా గవర్నమెంట్లోకి వెళ్ళి రిటైర్మెంట్ అయ్యో లేకపోతే ఇంకా వేరే వేరే పింఛన్లు పొందుతూ ఉండకూడదు. ఉంటే మాత్రం లాసు.
పింఛన్ ఎంత? చాలా మంది 4,000 పెంచలేరా నాయన, 500 పెంచిరాను ఒక్కోడు, 1,000 రూపాయలే పెంచిరాను ఒక్కోడు. కాదు 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 అని ప్రభుత్వం డైరెక్ట్ ఏమో పింఛన్ ఎంత, ప్రతి ఒక్కరికి 4,000 అందిస్తారట. మీ గ్రామానికి అధికారులు వచ్చి వీటిని అందిస్తారు. మీరు స్థానికలో అందుబాటులో లేకపోతే 3 నెలల పింఛన్ కూడా ఒకేసారి తీసుకోవచ్చు. ఇంత ముందులే కాకుండా నువ్వు ఏటో ఊరిపోయినావు, సరే పింఛన్ల సమయంలో దాకాన్లు ఉన్నావు, లేకపోతే మన భార్య డెలివరీ అయ్యో, లేకపోతే మన అవ్వ హుషారు లేకనో, తాత హుషారు లేకనో, సంథింగ్ ఇంచేలా ప్రాబ్లం జరిగో పింఛన్ తీసుకోకపోతే 3 నెలల పింఛన్ కూడా ఒకేసారి తీసుకునేందుకు ప్రజాపాలన ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అని చెప్పిండ్రు. ఇప్పుడు అందరు అనుకుంటారు అసలు ఈ అర్హతలు చెప్తానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఇగో అర్హతలు వచ్చేసినాయి. మీరు ఓపికతోటి బువ్వదిని మంచిగా మంచం మీద వండుకొని, ఎండాకాలం కాబట్టి చెట్ల కిందనో బిట్ల కిందనో చేనులలో పోయినోళ్ళు, ఇళ్ళల్లో ఉన్నోళ్ళు ఫ్యాన్లు వేసుకొని వీడియోని మాత్రం చివరి వరకు చూడాలి. ఇక మొదలు పెడితే తెలంగాణ చేయూత పింఛన్ పథకంలో మొత్తం 9 పథకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఉప పథకాలను ఇచ్చిర్రు. ఇక్కడ 9 ఉన్నాయి కానీ వాస్తవానికి 12 రకాల పింఛన్లు, ఇంకొక 3 రకాల పింఛన్లు ఇలా మెన్షన్ చేయలే. చూద్దాం మరి. ఇప్పుడు తెలంగాణ వృద్ధాప్య పింఛన్ పథకం 1, తెలంగాణ వితంతు పింఛన్ పథకం 2, తెలంగాణ దివ్యాంగుల పింఛన్ పథకం 3, తెలంగాణ ఒంటరి మహిళా పింఛన్ 4, తెలంగాణ బీడీ కార్మికుల పింఛన్ 5, తెలంగాణ చేనేత కార్మికుల పింఛన్ 6, తెలంగాణ రాతి పనివారి పింఛన్ 7, తెలంగాణ ఎయిడ్స్ బాధితుల పింఛన్ 8, తెలంగాణ ఫలేరియా డయాలసిస్ 2 కలిపినాయి కాబట్టి 8, 9 అనుకోవచ్చు. తెలంగాణ చేయూత పింఛన్ పథకం ప్రయోజనాలు పొందాలంటే లబ్ధిదారులు అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. ఇవి దరఖాస్తుదారుల వర్గాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఈడ ఇప్పుడు దొడ్డుగా చెప్తా ఉన్నా, దివ్యాంగులు ఉన్నారు, వీళ్ళకు రకమైనటువంటి వీళ్ళకు సదరం సర్టిఫికేటు అది ఇది ఇవన్నీ అవసరం ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వృద్ధులు ఉన్నారు, వృద్ధాప్య పింఛని. వృద్ధులకు ఏం అవసరం ఉంటుంది? వాళ్ళకు ఏజీ ధృవీకరణ పత్రము, ఆదాయం లిమిట్ ఉండాలి. ఈ రకమైనటువంటి వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ గిట్ల అన్నట్టు గవర్నమెంట్ చెప్పేది. దీని గురించి అవసరం లేదు, దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడన్నా చెప్తా ఉన్నారు. కానీ దరఖాస్తు గురించి తర్వాత ఫస్ట్ మనకు ధృవపత్రాలు అర్హతలు ఉండాలి, తర్వాతనే దరఖాస్తు దాకా పోవాలి. ముందుగా బువ్వేసుకొని కూరేసుకుంటాం, కానీ కూరేసుకుని కూరని తినాం కదా. ఏం మాట్లాడతారు రా భయ్, మామూలుగా కూడా కూర్చొని కిలకిల అవుతా ఉన్నారు. ఏం రా వీడియో ఏదో క్లారిటీ ఉండాలి, పబ్లిక్ అర్థం కావాలి. అవసరమైన పత్రాలు తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ పథకం కింద నెలవారీగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ కింద పత్రాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇప్పుడు నేను చూపించినటువంటి 9 రకాల పింఛన్లకు కాదు, 12 రకాల పింఛన్లకు మొత్తం చూపించే ఈ డాక్యుమెంట్లు అన్నీ అవసరం పడతాయి. కాకపోతే మీకు ఏది అవసరమో, ఇప్పుడు మనం లగ్గం కోతాం, మటన్ చికెన్ 2 ఉంటాయి. నీకు మటన్ తినకపోతే మటన్ వేసుకుంటావు, చికెన్ తినకపోతే చికెన్ వేసుకుంటావు. ఇది కూడా నీకు దివ్యాంగుల పింఛన్ అయితే ఒక రకమైనటువంటి డాక్యుమెంట్లు కావాలి, వృద్ధాప్య పింఛన్ అయితే ఒక రకమైన డాక్యుమెంట్లు కావాలి, బీడీల పింఛన్ అయితే ఒక రకమైన డాక్యుమెంట్లు కావాలి. కాబట్టి నీ ఇష్టం ఏది అనేది ఇక్కడ చూపిద్దాం. వయసు నిర్ధారణ కోసం ఏదైనా ఒక పత్రం, ఎవరికి ఇది? వృద్ధులకు 57 ఏళ్ళు నుండి నేను వృద్ధాప్య పింఛన్ పొందాలనుకునే వాళ్ళకు జనన ధృవీకరణ పత్రము. నేను చెప్పినా కదా ఇవ్వడదాకా, ఏదైతే ఆధార్ కార్డు వాటి సారు, ఇగో నాకు ఆధార్ కార్డు మీద చూడు 58 ఏళ్ళు ఉన్నాయి, 60 ఏళ్ళు ఉన్నాయి, నాకు పింఛన్ పెట్టు అనేటోళ్ళు బొచ్చడున్నారు. కాబట్టి జనన ధృవీకరణ పత్రం తీసుకొస్తే దాన్ని బట్టి నీ ఏజ్కి 57 ఏళ్ళు ఉన్నవా లేవా అని నిర్ధారించి నీకు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఇంతకేళ్ళు తీసుకుపోయి గవర్నమెంట్ ఆఫీసర్ జేబుల లంచం పెట్టి ఆయనంత ఈ వృద్ధాప్య పింఛన్ నువ్వు దొబ్బకపోతే ఆడ అసలైన ముసలోళ్ళు నీలుగుతారు. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పద్ధతిగా పాటించాలని కోరుకుంటా ఉన్నా. ఇక ఓటర్ గుర్తింపు కార్డు, అలాగే వైద్య ధృవీకరణ పత్రం. ఈ వైద్య ధృవీకరణ పత్రం ఎవరికంటే డయాలసిస్, ఫలేరియా, అలాగే మనకు HIV సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే వికలాంగులకు కూడా వైద్య ధృవీకరణ పత్రం అనేది అవసరం పడుతుంది. ఆధార్ కార్డు అనేది అందరికి అవసరం పడుతుంది.
ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు, మొబైల్ నంబరు రేషన్ కార్డుకు లింక్ అయి ఉన్న నంబర్ ఉండాలి. ఏది దొరికితే అది నంబర్ ఇచ్చి, ఏది దొరికితే అది ఆధార్ కార్డు మీద ఉంటే మళ్ళీ మీ దరఖాస్తు పెండింగ్లో పడుతుంది, క్యాన్సల్ కూడా అవుతుంది, చెప్పలేం మరి. కుల ధృవీకరణ పత్రం. కుల ధృవీకరణ పత్రం ఎవరికి అవసరం పడుతుంది అంటే, ఎవరైతే ఇప్పుడు కలుగీత కార్మికులు ఉండరో వాళ్ళు, నేను పలాని సంఘానికి గౌడును, కలుగీత కార్మికులు, చేనేత కార్మికులు, పలాని నేను సంఘానికి అని చెప్పేసి అటువంటి వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం అవసరం పడే అవకాశం ఉంది. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం అందరికీ అవసరం పడుతుంది. 1,50,000 పల్లెటూరు వాళ్ళకు, 2 లక్షల రూపాయలు పట్టణంలో ఉండేటోళ్ళకు. మరి దాని నిబంధన ఇంకా రాలే, అది కూడా వస్తుంది. దాని గురించి కూడా వీడియో తీస్తా, ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా కొత్త నిబంధనలు వచ్చేవి ఉన్నాయి, వచ్చినట్టు వీడియో పెడతా ఉంటా. ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. ఇక బీపీఎల్ కార్డు అంటే అదే రేషన్ కార్డులో ఇదొక రకం బీపీఎల్ కార్డు అనేది. ఉద్యోగ ధృవీకరణ పత్రం. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళలో దివ్యాంగులు ఉంటారు, అంటే వికలాంగులు, చేతులు లేని వాళ్ళు, ఇట్లా అంటే మన అవయవాలు బాగాలేని వాళ్ళు దివ్యాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళకు నేను పలాని ఉద్యోగం చేస్తున్నా అని ఉద్యోగ ధృవీకరణ పత్రం తీసుకురావాలి. ఇట్లా ఇక బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తుదారుడు పింఛని ఏ కేటగిరీ ప్రకారం అయితే ఉన్నారో ఆ కేటగిరీ కింద పత్రాలను అవసరం అవుతాయి. అవన్నీ మనం చూసుకోవాలి, మనమే చూసుకోవాలి. ఇక డైరెక్ట్ కలిపి నోట్లే ముద్ద అయితే ఎవరు పెట్టారో అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అన్నం అని పెట్టుడు, కూర అని పెట్టుడు వేరే ముచ్చట, కానీ కలిపి నోట్లే పెట్టుడు అంటే మరీ ఓవర్. ఇంకా నయం నమిలి పెట్టమని లేదు, బాంచన్ దొరా. ఇక్కడ చూసుకుంటే ఇక ఒక కొన్ని పింఛన్ల గురించి డైరెక్ట్గా ఇది కావాలి, ఇది మెయిన్. ఇది ఉంటే నీకు మిగతా అన్ని నీ చుట్టుపక్కల ఉన్నట్టే. అదేంటి అనేది చెప్తా. ఇప్పుడు వికలాంగుల పింఛన్ ఉన్నదయ్యా, వాళ్ళకి ఏం కావాలి? సదరం సర్టిఫికేట్ కావాలి. వాళ్ళు సదరం క్యాంప్ పోయి సదరం సర్టిఫికేట్లో 40% ఎక్కువ వస్తే నీకు సదరం సర్టిఫికేట్లో నువ్వు పాస్ అయినట్టు నీకు సర్టిఫికేట్ ఇస్తారు. అది దివ్యాంగులకు అవసరం, వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి ఓకేనా. ఇక వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే భర్త ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఇగో భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు భర్త మరణ ధృవీకరణం ఉండాలి, భర్త ఆధార్ కార్డు కూడా ఉండాలి. అర్థమైంది కదా. 2 పింఛన్ల గురించి చూసుకున్నాము. ఇప్పుడు ఈ పింఛన్ అయితే నాకు అర్థం, ఒంటరి మహిళ పింఛన్, అవిహిత అప్డవిట్ ఒంటరి మహిళ పింఛన్ కోసం ఏదైతే మన గ్రామ పంచాయతీ నుంచి ఈమెకు ఎవరూ లేరు, ఈమె ఒంటరి మహిళ అని మనకు సెక్రటరీ ఇవ్వగలుగుతారు, లేదంటే ఎంపీడీఓ కార్యాలయానికి పంపించగలుగుతారు. ఇది ఒంటరి మహిళ పింఛన్ కోసం. ఇక చేనేత కార్మికుడి కార్డు, ఎవరైతే బట్టలు నేసేటోళ్ళు చేనేత కార్మికులు అంటారో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వబోతా ఉంది. కాబట్టి చేనేత కార్మికుడిగా కార్డు అయినా సరే, లేకపోతే నువ్వు చేనేత సంఘంలో ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు అనే ఒక రసీదు అయినా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇది చేనేత కార్మికులకు సంబంధించి. ఇక బీడీ కార్మికులకు వీళ్ళ కోసం చెప్పరాదు. ఇక ఈపీఎఫ్ నమోదు కార్డు, బీడీలు చేసే తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు ఏం చేద్దాం చెమటత్ మరి 4,000 పింఛన్ కావాలంటే మీరు ఏదైతే కంపెనీలో బీళ్ళ కంపెనీలు చేస్తూ ఉన్నారో అందులో నుంచి మీకు తెలుసు కదా, పిఎఫ్ కార్డు అంటారు, ఇక్కడ ఈపీఎఫ్ కార్డు అంటారు. కార్డు అనేది మీకు పొంది ఉండాలి. మిమ్మల్ని మీ యొక్క మునింలు అంటారు, టేకదారులు అంటారు, వాళ్ళందరూ ఇబ్బందులను గురి చేసినా కానీ వీడియో కింద కామెంట్ చేయరు, కావాల్సి ఇస్తే మీ టేకదారుల నంబర్లు కూడా ఇయ్యరు, మేము మాట్లాడతాం, మా టీం అందరూ మాట్లాడతారు కూడా. మీరు పిఎఫ్ కార్డు అనేది కంపల్సరీ పొందాలి. ఇప్పుడు తెలంగాణలో ఈ బీడీలు చేసుకునే వాళ్ళదే గోస ఎక్కువ ఉంది వాస్తవానికి. వృద్ధులు, బీడీలు చేసుకునే అక్కాయిళ్ళు, దివ్యాంగులు, ఇట్లా కొంతమంది. కాబట్టి ఈ బీడీలు చేసుకునే అక్కాయిళ్ళకు దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీరు పిఎఫ్ కార్డు పొందండి, లేదంటే మీ యొక్క కంపెనీకి వెళ్ళి అడుగుర్రి. మీకు ఇప్పుడు అవకాశం వస్తుంది కాబట్టి మళ్ళా రాదు. రాతి పనివాడి రుజువు, రాతి పనివాడి కోసం రుజువు, దీని గురించి నాకు తెలియదు అబ్బా. ఈ రాతి పనివాడి రుజువు అంటే ఏంది, వీళ్ళ గురించి అయితే నాకు తెలియదు. మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇక HIV AIDS దరఖాస్తు వ్యాధి ధృవీకరణ పత్రం. HIV AIDS ఉన్నోళ్ళు పలానా దవాఖానలో నేను HIV గురించి ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నా, దాంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి పొందుతూ ఉన్నా అని ఇంత కట్ అయి ఉంటుంది దగ్గర ఆల్రెడీ సంవత్సరాల కొద్ది తీసుకుంటే అక్కడ నీకు ఖచ్చితంగా నీకు AIDS ఉన్నట్టు ఒక పత్రం అనేది ముద్రించబడుతుంది. హాస్పిటల్ స్టాంప్ వేసి డాక్టర్ ఎవరైతే నీకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాడో డాక్టర్ సంతకం పెట్టి మరీ ఉంటుంది. దాన్ని నువ్వు పింఛన్ టైంలో దరఖాస్తు కోసం రెడీ పెట్టుకోవాలి.
ఇక ఫలేరియా డయాలసిస్ దరఖాస్తుదారులు కూడా సేమ్ టు సేమ్ వైద్య ధృవీకరణ పత్రం. మీరు ఏ హాస్పిటల్కి అయితే వెళ్తా ఉన్నారో హాస్పిటల్ నుంచి మీ హాస్పిటల్ యజమాన్యం మీకు ఇచ్చినటువంటి ఆ పత్రం నీకు డయాలసిస్ ఫలేరియా ఉన్నది అన్నట్టుగా రుజువు తీసుకొస్తే ఇక్కడ పింఛని పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ పింఛన్ల గురించి చూసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్ కూడా వస్తూ ఉంటాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. చేయకపోతే మీకు ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, కాబట్టి కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ వీడియో అన్ని గ్రూపులలో షేర్ చేయాలి. ఏదో ఆంజనేయుని ఫోటో పంపించి ఇంకా ఏదన్నా మనకు దుర్గామాత ఫోటో పంపించి మీరు ఇది తక్కువని 10 మందికి షేర్ చేయకపోతే శుభవార్త వినరు, అశుభవార్త వింటారా అనేటి బోకస్ ముచ్చట్లని బంద్ పెట్టుకోండి. ఏది నిజమైన స్వచ్ఛమైన మనసుతో మంచి పని చేస్తావో అదే భగవంతుడు నేను కోరుకుంటా ఉంటాడు. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి వీడియోలు షేర్ చేయాలి. ఇది చేయాలి. కానీ నువ్వు వెంటనే ఆంజనేయ స్వామి ఫోటో షేర్ చేయు, వెంటనే నీకు 10 ఏళ్ళ కోలే పిల్లలు పుట్టలేరు కదా, ఇప్పుడు అర్ధ గంట లోపల కొడుకు పుడతారని చెప్తారు. ఉరిని అమ్మ 10 ఏళ్ళ కోలే పిల్లలు పుట్టలేరు, అర్ధ గంట లోపల కొడుకు పుడతాడు. ఎట్లా పుడతారు రాబాయ్? వాళ్ళు కాపురం చేయాలి, 9 నెలలు మోయాలి, అప్పుడు చేతులకు పిల్ల రావాలి. మరి ఇక్కడ అర్ధ గంటలే పుడతారని చెప్తారు వీళ్ళు. మస్తు మొబైల్ సోషల్ మీడియాలో ఆడొక్కడు ఈడొక్కడు ఆడోడు ఈడోడు మొబైల్ అని కేసీఆర్ అన్నట్టు. ఇంకా చాలా ఉంది మాట్లాడుకుంటే, దరఖాస్తు గురించి దీని గురించి దాని గురించి. వాస్తవానికి దరఖాస్తు గురించి మాట్లాడుకోవాలి.